హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనమును చూద్దామా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైతే దీన మనస్సు కలిగి దేవుణ్ణి మనుషులను ప్రేమించేవారుగా, మనుషుల ఒక తప్పిదములను క్షమించేవారుగా, దేవుని యొక్క ప్రేమను కరుణను చూపించేవారుగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి తగ్గించుకొని జీవిస్తారో, వారికంట దేవుడు కృప చూపవాడై ఉన్నాడంట. కానీ వారిని బాధించే అహంకారులను కానీ, దేవుని దృష్టికి భక్తిహీనులుగా జీవించే వారిని కానీ, దేవుని కట్టడలను ఎదురించి దేవునికి విరోధముగా బ్రతికే వారిని ఆయన ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడంట. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే అహంకారులను కాదు, దుష్టులను కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారిని కాదు, ఇష్టానుసారంగా జీవించే వారిని కాదు. కానీ ఎవరైతే దీన మనస్సు కలిగి ప్రభు ఎదుట తగ్గించుకుంటారో, తమ సహోదరుల పట్ల ప్రేమ కలిగి కరుణ కలిగి నడుచుకుంటారో, వారిని దేవుడు క్షమిస్తాడంట. ఒకవేళ వారు అహంకారుల చేతిలో, గర్విష్ఠుల చేతిలో అన్యాయం చేయబడినా సరే, దేవుడు దీనుల పక్షంగా ఉండి వారిని ఎదిరించి వీరికి కృప చూపిస్తారంట, న్యాయమును చేస్తారంట. కాబట్టి నీ హృదయమును నీవు దీన మనస్సు కలిగి నీ జీవితంలో జీవించుటకు నీవు ప్రయాసపడు. అప్పుడు ప్రభు నీ పక్షముగా ఉండి ప్రతి విషయంలో నీకు కృప చూపిస్తారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.